రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని మీరు చేసినటువంటి మీ యొక్క స్పందన తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ హోలీ గాస్పల్ పరిశుద్ధ దేవుని సువార్త మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడిగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడిగినట్లు దేవుడు ఎవరిని ముందుని ఎరిగెనో. ఎరగడం, దేవుడు ముందుగా ఎరిగాడు. ఇది చాలా లోతైన అంశం. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో. ఎరగడం అంటే మామూలుగా మనకి మనిషిని ఎప్పుడు ఎరుగుతామండి? మనం గర్భంలో పిండముగా ఉన్నప్పుడు ఎవరు ఎరగరు. డాక్టర్లు ఒక పిండం ఏర్పడింది అంటారు. 9 నెలలు వచ్చిన దాకా కూడా ఎవరు చూడరు. 9 నెలలు వచ్చిన తర్వాత బిడ్డను కన్న తర్వాత అప్పుడు చూస్తూ మొదలెడతారు ఎవరైనా. అప్పుడు వరకు కూడా ఎవరు ఆ వ్యక్తిని కానీ ఆ స్త్రీని కానీ ఎవరు ఎరుగరు. ఆ తర్వాత కొంతకాలానికి అలా పెరిగి పెద్దవాడు అవుతాడు. వాడు ఏమైనా కీర్తి గడిస్తే అందరూ కూడా చూస్తారు, లేకపోతే ఏమి కూడా చూడరు. అంటే ఎరగడం అంటే మామూలుగా మనం మానవులైన మనము కొంతవరకే ఎరుగుతాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. ముందుగా ఎరిగాడంట. దేవుడికి ముందుగా ఈ సర్వ మానవాళి అందరి గురించి తెలుసు. ప్రతి ఒక్కడి గురించి దేవుడికి తెలుసు. అది ముందుగా ఎరగడం అంటే ఏంటంటే దేవుడికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడికి ముందే తెలుసు. భవిష్యత్తు అంతా కూడా ఆయనకే తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన దేవుడు కాబట్టి. అంతే. మనం ఇందులో పెద్ద తలలో బాదుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుడు అంటే ఏంటి? మనం సృజించుకున్నటువంటి ఒక వస్తువు కాదు, మనం సృజించినట్టు ఒక పదార్థం కాదు, మన చేతులతో చేయబడినట్టుది కాదు. దేవుడు ఈ భూమి ఆకాశములను తన వాక్కు చేత కలగజేసెను అని ఆదికాండంలో కనపడతాం మనకి. దేవుడు అంటే మహోన్నతమైన వ్యక్తి అయిన శక్తి కాదు. కాబట్టి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అయిన ఆయనకి ముందే తెలుసు. దేవుడు ముందు ఎవరిని ఎరిగేనో దేవుడికి ముందే తెలుసు అన్నమాట. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుడికి అదే ఫోర్ నాలెడ్జ్ అంటారు దాన్ని. అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ముందు తెలుసు. కాబట్టి ఆయన ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ముందు ఎరగడం అనేది ఫోర్ నాలెడ్జ్. ఎవరినైతే ఎరిగాడో వారిని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఎరగడం అంటే మనం ఏదో చేస్తాము కాబట్టి, మనం ఏదో ఒక విషయంలో ఏదో చేస్తాము అని ఎరగడం కాదు. కానీ మనం ఏది చేస్తామో ముందుగానే నీకు తెలుసు, అంతే. అయితే దేవుడు రాసేసాడు తలరాతలు అంటే
తలరాతలు దేవుడేమీ రాయలేదు. నువ్వు అలా జీవిస్తావని ఆయనకు దేవునికి ముందే తెలుసు. తెలిస్తే దేవుడు అడ్డగించవచ్చు కదా అంటే, దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ, నీవు స్వేచ్ఛలో జీవించాలి. లేకపోతే చెరసాల 4 గదుల మధ్య నిలబడి ఉంటే నీకు స్వేచ్ఛ లేనట్టే. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడండి? స్వేచ్ఛ. ఎలా అయినా జీవించవచ్చు. ఆదాముని సృజించినప్పుడు స్వేచ్ఛాజీవిగా చేశాడు. ఆ మంచి చెడ్డల తెలుగు వృక్షఫలాన్ని తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. ఒకవేళ ఆ చెట్టు చుట్టూరు ఒక పెద్ద కంచె లాంటిది వేసేసి నువ్వు తినకూడదు అంటే ఆదాముకి స్వేచ్ఛ లేనట్టే. లేకపోతే ఆ చెట్టు ఎక్కడో అందుకోలేనంత లెక్కలో పెట్టి నువ్వు తినకూడదంటే అతనికి స్వేచ్ఛ లేనట్టే. అంటే స్వేచ్ఛ అనేది చాలా గొప్పదన్నమాట. మానవుని యొక్క ఆ స్వేచ్ఛని దేవుడు అడ్డగించాడు. స్వేచ్ఛని ఇచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛను ఎలాగ వినియోగపరుచుకుంటావు అన్నదాన్ని నీ యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంది. స్వేచ్ఛ ఉంది ఇప్పుడు మనుషులకి. ఇప్పుడు చూడండి, ఎవరైనా దేవుడు నమ్ముకోవచ్చు. నా దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అని దేవుడు నమ్ముకోవచ్చు. లేకపోతే ఎవరైనా నాకు అవసరం లేదు అని వారికి ఇష్టమైన దైవాన్ని నమ్ముకోవచ్చు. లేదా అసలు దేవుడే లేడు అనుకుని వాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. ఎవరికి వారికి స్వేచ్ఛ ఉంది. హే, నువ్వు ఈ దేవుడినే నమ్ముకోవాలి అని ఎవరికి చెప్పడానికే లేదు. లేదా నువ్వు దేవుడు లేడు అంటున్నావేంటి అని అడగడానికి స్వేచ్ఛ లేదు. ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. అయితే దేవుడు ఏమంటాడంటే, మీరు నన్ను నమ్ముకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఇవి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు ఆయన చెప్తాడు, ఇదిగో మీరు నన్ను నమ్ముకుంటే ఇవి మీకు ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను. జీవమును మరణమును మీ ఎదుట పెట్టాను, మీకు ఏది కావాలో అది కోరుకోండి. జీవమును మరణమును మీ ఎదుట పెట్టాను, మీకు ఏది కావాలో కోరుకోండి. దేవుడు చెప్పే సలహా ఏంటంటే, మీరు జీవాన్ని కోరుకోండి. అది దేవుడు చెప్పే సలహా ఏంటి? జీవాన్ని కోరుకోండి. అది దేవుని యొక్క మనసు. పరిశుద్ధంగా జీవించండి. ఇప్పుడు దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పేవి అన్నమాట. అంటే ఇతరులకి హాని చేయమని చెప్పేది కాదు. అంటే దేవుడు ఎంత మహోన్నతమైన వ్యక్తి ఆయన అంటున్నాడు, దేవుడు ముందు ఎవరిని ఇరిగాడు దేవుడు. అదే అధ్యాయంలో తర్వాత ఆయన అధ్యాయంలో 9వ అధ్యాయంలో రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒకటి అంటాడు, ఒక సన్నివేశం ఉంటుంది అక్కడ చూడండి. అంతేకాదు రిబ్కా మన తండ్రిని ఇస్సాకు వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించినదే దేవుని సంకల్పం క్రియామూలంగా కాక పిలుచువాని మూలంగా నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇక్కడ చూడండి, వారు పిల్లలు ఇంకా పుట్టి, పోనీ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు ఇలా చెడు పని చేశారు, వీళ్ళు ఇది పని చేశారు అని అనొచ్చు. కానీ ఇక్కడ దేవుడు భవిష్యత్తు చెప్తున్నాడు అన్నమాట. భవిష్యత్తు చెప్తా ఆయన అంటున్నాడు, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికే దాసుడగును. అంటే దీని యొక్క మామూలుగా అర్థం ఏంటంటే, దేవుడికి ముందే తెలుసు యాకోబు ఎలా బ్రతుకుతాడు, ఏశావు ఎలా బ్రతుకుతాడు. దేవుడు దాసుడవుతాడు
అని చెప్పాడు కాబట్టి దాసుడు అవడం కాదు, కానీ యాకోబు ఇలా జీవిస్తాడు, ఏసావు అలాగ జీవిస్తాడని ముందే తెలుసు. ఏసావు పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటాడని దేవునికి ముందే తెలుసు. అదే అంటున్నాడు, దేవుడు ముందు ఎవరిని ఎరిగేనో అంటున్నాడు. దేవుడు ముందు ఎరిగాడు, మనుషులందరినీ ఎరిగాడు. పౌలు అంటాడు, దేవుడు ఈ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని అంటాడు. అంటే చూడండి, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు తెలుసు దేవునికి? ఎప్పుడో తెలుసు. ఇప్పుడు చూడండి, ట్రైన్ ఎక్కడో బయలుదేరి వస్తుంది, కానీ ఆ ట్రైన్లో ఎవరు టికెట్ బుక్ చేసుకున్నారు ఏంటి అన్నది లిస్ట్ ఎప్పుడో ఉంటుంది ఆయన దగ్గర, టీసీ గారి దగ్గర. అలాగే ఈ లోక టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫ్లైట్ ఎప్పుడో ఉంటుంది, కానీ ఫ్లైట్ ఎవరు బుక్ చేసుకున్నారు ఏంటి అన్నది వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. అలాగే మానవ సంబంధమైనటువంటి టెక్నాలజీ ఆ కొంతవరకు అయితే, దేవుడికంట ఈ భూమి, ఈ ఆకాశము, ఈ నక్షత్రములు, ఈ సృష్టి అసలు ఇవేమీ ఉనికిలో లేనప్పుడే దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. తెలిసి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ పౌలు అదే రాస్తున్నాడు అనమాట. ఏమనంటే, దేవుడు ముందు ఎవరిని ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ఫలానా వ్యక్తి ఫలానా సంవత్సరంలో ఫలానా వ్యక్తి దేవుని కొరకు నిలబడతాడు, ఫలానా సంవత్సరంలో ఫలానా వ్యక్తి దేవుని కొరకు నిలబడతాడు. ఇదిగో ఈ తరంలో ఇతను నిలబడతాడు, ఈ తరంలో ఇతను నిలబడతాడు, ఈ తరంలో ఇతను నిలబడతాడు. చూడండి, అలా నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించుకున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఇదంతా ఒక ఆర్డరు. ఇదంతా కూడా ఏదో ఇప్పుడు జరిగింది కాదు. ఇది నీవు ఇప్పుడు దేవుని నమ్మేసుకోలేదు. నీవు ఇప్పుడు ఏదో నువ్వు నమ్మేసుకున్నావు అనుకుంటున్నావు అంతే. కానీ దేవుడికి ఎప్పటి నుంచి ప్రణాళిక ఉందంటే నీ మీద, భూమి పునాదులు వేయబడక మునుపు నుంచే ఉంది ప్రణాళిక. హల్లెలూయా! ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచెను. అది ఈ పిలుపు కాడి నుంచి మనకు స్టార్ట్ అవుద్ది అనమాట. మనకు అర్థమవుతుంది, అంతకుముందు మనకే అర్థం అవ్వదు. ఇప్పుడు తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ మనకే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెంచుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ. చిన్నప్పుడు ఏమీ అర్థం కాదు. కానీ మనం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, మనకి పిల్లలు పుట్టిన తర్వాత, అయ్యో మమ్మల్ని ఇలాగే నా తల్లి పెంచింది కదా, నా తండ్రి ఇలాగే నన్ను పెంచాడు కదా, నా కొరకు ప్రయాసపడ్డాడు కదా, నాకు ఆహారం సమకూర్చాడు కదా, నాకు బట్టలు కుట్టించాడు కదా, నాకు చదువు చెప్పాడు కదా, చదువు చెప్పించాడు కదా అని అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ పిలుపు దగ్గరికి వచ్చేటప్పటికి మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఈ పిలుపు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం మనకే అవగాహన వస్తుంది. అంటే చూడండి, ఎవరిని ఎరిగాడో వారిని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాను. వారిని ఏం చేశాడు? పిలిచాడు. యేసుప్రభు గారు పిలిచాడు కదండి, భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. ఆయన పిలిచాడు. ఆ పిలుపుకి ఎవరు లోబడతారో కూడా దేవునికి ముందే తెలుసు. అది అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు కదండి పరలోకం అని అంటే, ఇప్పుడు బలివింతాన్ని ఎవరు తీసుకెళ్తారు? బలివింతాన్ని దేవుడు లాక్కెళ్ళడు ఎవరిని. బలివంతంగా చేసేది ఏది కూడా కరెక్ట్ కాదు. బలవంతపు మత మార్పిళ్ళు అవి బలవంతంగా చేయకూడదు. ఎవరి వ్యక్తిగతం. మతం అంటే ఏంటంటే అభిప్రాయము, ఎవరి అభిప్రాయము వారిది. ఇప్పుడు వివాహాలు ఉంటాయి, బలవంతపు వివాహాలు చేయకూడదు, ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి, మ్యారేజ్ జరిగేటప్పుడు
అందరూ ముందే పెళ్లి ప్రకటనలు చేస్తారు, ఒక నెల నుంచే అన్ని ప్రకటనలు అవుతుంది. ఆఖరిన వివాహం ఇంకా చేసేస్తారనగా, పెళ్లి ప్రమాణాలు చెప్పుకుంటారనగా ఆ ముందే అక్కడ వధూవరులను అడుగుతారు, ఈ వివాహం అనేది మీకు ఇష్టమా? లేదా అక్కడ బయట కూర్చున్నటువంటి వారందరినీ కూడా అడుగుతారు, ఈ వివాహానికి ఏదైనా ఆటంకాలు చెప్పాలి ఇప్పుడే చెప్పాలి, లేకపోతే వివాహం అయిపోయిన తర్వాత చెప్పడం అనేది కుదరదు. ఇప్పుడు మౌనంగా ఉన్న జీవితకాలం అంతా మౌనంగా ఉండడం వెళ్ళను. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వారిని కూడా అడుగుతారనమాట, ఇదిగో మీరు చెప్పాలంటే ఇప్పుడే చెప్పండి అంటే అక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అవసరమైతే ఆ వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశం వాళ్ళకి ఇస్తారు. ఆ రద్దు చేసుకోవాలంటే రద్దు చేసుకోవచ్చు. అయితే మరి అప్పుడు రద్దు చేసుకోకుండా తర్వాత రద్దు చేద్దామంటే కుదరదు. అప్పటికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వారిని పిలిచాడు, ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచాను. యేసుప్రభువు గారు పిలిచారు కదండి, సమస్త జనులారా నా యొద్దకే రండి అని పిలిచాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చేవాళ్ళు ఎవరో ఆయనకి తెలుసు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. చూడండి, ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా నీతిమంతులుగా మార్చాడు దేవుడు. పాపులైన వారిని పిలిచాడు. పాప లోకములో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఆయన పిలిచి నీతిమంతులుగా మార్చాడు. ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వంలో పాపానికి బానిసై, లేకపోతే దేనికైనా ఈ లోక సంబంధమైనటువంటి వాటికి బానిసై, చెడు వ్యసనాలకు బానిసై బతుకుతున్న వారిని ఆయన పిలిచి నీతిమంతులుగా మార్చాడు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. నీతిమంతులుగా మార్చాడు. ఒకప్పుడు నేను ఇష్టానుసారంగా జీవించేటటువంటి వ్యక్తిని. నేను ఒక మద్యానికి ఎక్కువ మద్యం తాగుతూ ఉండేవాడిని. నేను చాలా ఎక్కువ మద్యాన్ని సేవిస్తూ ఉండేవాడిని. నేను 18 సంవత్సరాల క్రితం నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నన్ను ఆ దురలవాటు నుంచి దేవుడు నన్ను విడిపించాడు. చాలామంది అన్నారు, ఇదిగో ఇతను మరలా తాగుతాడన్నారు, కానీ ఇప్పటికి 18 ఏళ్ళు పైన అయిపోయింది, ఇప్పటికి మళ్ళా వదిలిపెట్టేసినటువంటి ఆ మద్యాన్ని ఇప్పటికి తాగలేదు. అంటే దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. మన వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు. దేవుడే నన్ను విడిపించాడు, నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నన్నే కాదు, అనేక మందిని, ఎంతోమందిని ఆయన నీతిమంతులుగా ఆయన మార్చాడు. చూడండి, నీతిమంతులుగా ఆయన మార్చాడు. నీతిమంతులుగా మార్చి నీతి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఆయన చేశాడు, చేస్తూ ఉన్న తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, ఇది అసలుదన్నమాట. నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. మహిమపరిచేది ఇంకా ప్రాసెస్. ఈ భూలోకంలో ఘనతనిస్తాడు. ఈ ఘనత అయిపోయిన తర్వాత పరలోకంలో దేవుని యొక్క ఆ సింహాసనము దగ్గర మనల్ని ఒప్పుకుంటాడు. ఎవరు భూలోకములో ఆయనను ఒప్పుకుంటారో పరలోకములో ఆయన ఒప్పుకుంటాడు మనల్ని. అంటే చూడండి, ఇదంతా ఒక కంటిన్యూ ప్రాసెస్గా కనపడుతుందన్నమాట. ఎందుకంటే ఇదేమీ ఏదో అప్పటికప్పుడు జరిగిపోయింది కాదు. రక్షణ కార్యం అనేది జరిగిపోయింది కాదు.
ఇప్పుడు చూడండి, ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ కడదాం అనుకుంటే కట్టక ముందే వాళ్ళ దగ్గర అది ఉంటుంది, బ్లూ ప్రింట్. వారి దగ్గర ఏముంటుందంటే ఇలా కట్టాలి, ఇలా కట్టాలి, ఇలా ఫ్లోర్ కట్టాలి, ఇది కట్టాలి, ఇలా కట్టాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ముందు ఉంటుంది. అలాగే దేవుని దగ్గర ముందే ఉంది అనమాట ఈ లిస్ట్ అంతా కూడా. దేవుని దగ్గర ముందే ఉంది. ఏంటంటే దేవుడు ముందు ఎరిగాడు. ఎప్పుడు ఎరిగాడండి? సృష్టింపబడక మునిపే ఆయన ఎరిగాడు. అందరినీ కూడా ఎరిగాడు. ఒక మనిషిని కాదు, అందరినీ ఎరిగాడు. అందరినీ ఎరిగినవాడు ఆయన. ఒక్కళ్ళనే కాదు, ఆయన అందరినీ ఎరిగినవాడు. ఎవరిని ఎరిగినో వారినే నిర్ణయించాడు. ఫలానా వ్యక్తి అని నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచాను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా మార్చెను. ఎవరిని నీతిమంతులుగా మార్చెనో వారిని మహిమపరచెను. ఈ భూలోకంలోనూ ఘనత ఉంటుంది. ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకంలో ఘనత ఉంటుంది. పరలోకమందు ఎవడైతే యేసు ప్రభుని నమ్ముకుని వాడి పాప క్షమాపణ పొంది నమ్మి బాప్తిస్వం తీసుకుంటాడో వాడి పేరు జీవ గ్రంథమందు వాడి పేరు రాయబడుతుంది. మహిమపరుస్తాడు దేవుడు నిన్ను. ఇప్పుడుతో అయిపోలేదు. ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మనకి అని మనము వెనకడుగు వేసేవారంగా ఉండకూడదు. ఏ విధమైనటువంటి వెనకడుగు, నీకు మహిమ ఉంది. ఆ సమీపింపరాని తేజస్సులో దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు. అక్కడ మనకి యుగయుగాలు ఆయనతో మనం ఉండబోతున్నాం. అక్కడ ఆకలి లేదు, ఎండవేడి లేదు, దాహమైనను లేదు. దేవుని యొక్క సింహాసనం మీద ఆ దేవుని యొక్క ఆ మహిమ మన మీద ఆయన కప్పుతాడు. మనం అక్కడ ఆయన స్తుతిస్తాం. కాబట్టి ఆ బంగారపు వీధులు, కాబట్టి దేవుడు అక్కడ మనలను మహిమపరచబోతున్నాడు. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది, మహిమపరుస్తాడు. ఇక్కడ మహిమపరుస్తాడు. ఇక్కడ నీతిమంతులుగా పైకెత్తి అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. చుట్టూ ఉన్న ప్రజలందరికంటే దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు ఎంతైనా ఉన్నత దశలో నిలబెడతాడు. మరణ భయాన్ని నుండి తప్పిస్తాడు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే మరణ భయంతో బతుకుతారు చాలామంది. ఆ మరణ భయం అనేది లేకుండా దేవుడు చేస్తాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. నిజంగా క్రైస్తవుడు మరణానికి భయపడ్డు కానీ మరణం కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకంటే మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాము అన్న విశ్వాసంతో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ భూలోకంలో నీకు మరణ భయము నుండి విడిపిస్తాడు. ఈ భూలోకాన్ని ఇడిచిన తర్వాత నిన్ను మహిమపరుస్తాడు. ఇదంతా అర్థమవుతుందండి. ఇది అర్థం అవ్వాలి మనకే. ఇది అర్థం అవ్వకపోతే నా జీవితంలో ఇలా ఎందుకు కష్టాలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో ఎందుకు ఇలా ఉంది, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్గా ఉండవసరం లేదు. ఇక్కడ ఒక ఆర్డర్ కనపడుతుంది, చక్కగా ఆర్డర్ రాశారనమాట. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం అనేది అసలు చాలా గొప్ప మంచి చాలా లోతైన విషయాలు మనకి కనబడతాయి ఇక్కడ. అందుకని ఒక ఆర్డర్ ఎంత చక్కగా కనబడుతుంది. దేవుడు ముందు ఎరిగినటువంటి వాడిని నిర్ణయించినటువంటి వాడిని పిలిచినటువంటి వాడిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చినటువంటి వాడిని మహిమపరిచాడు. ఎంత ఆర్డర్ చూడండి, ఎంత ఆర్డర్గా ఉంది. కన్ఫ్యూజన్ ఎక్కడన్నా ఉందండి? ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కడ కూడా లేదు. ఎంత క్లారిటీగా చెప్పాడు దేవుడు చూడండి. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా దేవునిలోని సరిగ్గా విశ్వాసం ఉంచకుండా ఇసుక్కుంటూ చింతిస్తూ పాపములో జీవిస్తూ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే అది మంచిది కాదు. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను మహిమపరచబోతున్నాడు కనుక నువ్వు ఈ భూలోక శ్రమల గురించి నువ్వు ఇంకా చింతించిన అవసరం లేదు. పౌలు అంటాడు, క్షణమాత్రం ఉండు ఈ యొక్క చులకని శ్రమలు అంటాడు. క్షణమాత్రం అన్నాడు అంతే. అంటే ఎందుకని క్షణమాత్రం అన్నాడంటే
ఆ పొందబోయే మహిమ లోకం ముందు ఈ మన జీవితం అనేది ఎంతో క్షణమాత్రం లాంటిది అనమాట. మనము తరతరాలు యుగాలు ఆయనతో ఉండబోతున్నాం. అలాంటి దేవునితోటి మనం ఉండబోతున్నాం కాబట్టి, అక్కడ ఉండబోతున్నాం కాబట్టి ఈ లోకపు శ్రమలు క్షణమాత్రం అన్నాడు పౌలు. మనం క్షణమాత్రం ఉండు శ్రమలకు భయపడకూడదు. దేవుడిలో మనము విశ్వాసం ఉంచి మనము జీవించాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకోవాలి. వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవు. కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. అయినా సరే నువ్వు వెనకడుగు వేయకుండా దేవునిలో నీవు నమ్మకంగా ఉంటే గనక దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఆల్రెడీ నిన్ను పిలిచినట్టు నీకు అర్థమైంది. ఆల్రెడీ నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఇంకా నిన్ను మహిమపరచవలసిందే ఇంకా మిగిలింది. మహిమపరుస్తాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఒక రోజున దేవదూతలు ఎదుట, ఆ పరిశుద్ధులు ఎదుట ఈమె నా బిడ్డ, ఈయన నా బిడ్డ అని మనలను మహిమపరుస్తాడు. మనకు అప్పుడు ఎంత గొప్ప అండి, ఎంత గొప్పది. ఈ భూలోకంలో కోట్ల ఆస్తి ఉండి పరలోకంలో పేరు కనపడకపోతే, అక్కడ ఆ జీవగ్రంథమందు మన పేరు కనపడకపోతే ఎంత. మరి అక్కడ రెండే మార్గాలు ఉన్నాయి. ఉన్నది నరకం, రెండు పరలోకం. నరకం అంటే ఆరని అగ్ని. మరి ఆరని అగ్నిలోనికి వెళ్ళడం కంటే మరి దేవుడు ఉండే ఆ ప్రదేశంలో మనం ఉండడం అనేది చాలా మంచిది. ఒకవేళ మరణము తర్వాత నిత్య జీవితం అనేది లేకపోతే కనుక అసలు మనము దేవుడినే నమ్మక్కర్లేదు. ఇష్టానుసారంగా జీవించేసి మన జీవితాలు ముగించవచ్చు. కాబట్టి మనం ఆలోచన కలిగి దేవుని భయము కలిగి మనం జీవించాలి. మరణం తర్వాత నిత్య జీవితం బైబిల్ చెప్పేది అదే. మరణం తర్వాత నిత్య జీవితం ఉంది. జన్మలనేవి లేవు. బైబిల్ చెప్తుంది జన్మలనేవి లేవు. ఒకే ఒక మానవ జన్మ, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కనుక మనం ఈ బైబిల్ చెప్పే విషయాన్ని మనం నమ్మి, ఈ చారిత్రక ఆధారాలతో రాయబడినటువంటి గ్రంథం ఇది. ఆధారాలు లేకుండా ఏదో అనగనగా అంటూ రాయబడిన గ్రంథం కాదు ఇది. ఫలానా రాజు, ఫలానా యుగంలో ఫలానా వ్యక్తి ఫలానా పరిపాలన చేసాడు, ఫలానా వ్యక్తి యాజకుడిగా ఉన్నప్పుడు అని ఆధారాలతోటి చాలా సందర్భాల్లో అక్కడ కనబడుతూ ఉంటుంది, రాయబడుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ యొక్క దేవుని యొక్క ఆ గొప్ప దేవుని సంకల్పం అంతా కూడా దేవుడు మనకు తెలియజేశాడు. కనుక మనం దేవుడిని నమ్ముకుని విశ్వాసంగా జీవించాలి. అర్థమవుతుంది కదండి. దేవుడు ముందుగా ఎరిగాడు కాబట్టి మనల్ని ఎరిగాడు కాబట్టి మనల్ని నిర్ణయించి మనల్ని పిలిచి నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చిన దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు. సంతోషంతో ఆనందంతో జీవించాడు. ఈ భూలోక కష్టాలు ఎంతో కాలం కాదు, దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించిన ఆయన, వారి యొక్క రక్షణ ఎంత విలువైనది అన్నది వారు గ్రహించడానికి సహాయం దయచేయండి. దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనడానికి సహాయం దయచేయండి. నీ కృప చూపించండి దేవా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగినది కాదు కానీ ప్రభువా, నీవు పిలిచావు, నీవు ఎరిగావు, నీవు నిర్ణయించావు, నీవు పిలిచావు ప్రభువా. నీవు నీతిమంతులుగా తీర్చావు, నీవు మహిమపరచబోతున్నావు. నీ బిడ్డలు నీ విషయాన్ని గ్రహించడానికి సహాయం దయచి, నీ కృప చూపించి దయ చూపించమని, ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలండి.